రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లలో 17 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చారు. తట్టి అన్నారం వార్డు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి సమక్షంలో అవిశ్వాసం పూర్తి చేశారు. దీంతో పండుగుల జయశ్రీని చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఆర్డీఓ అనంతరెడ్డి ప్రొసీజర్ పూర్తి చేసి జిల్లా అడిషనల్ కలెక్టర్ కు నివేదిక పంపించారు. అక్కడ స్పెషల్ మీటింగ్ లో నిరూపణ అయ్యింది. సో ఏదన్నా అఫీషియల్ గా ఉంటే మీకు అధికారులు ఇస్తారు. మేము గవర్నమెంట్ ని గానీ జిల్లా కలెక్టర్ గారిని గానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజా సమస్యల దృష్టిలో పెట్టుకుని ఎక్స్ అఫీషియో తోటి కలిపి 25 మంది సభ్యులు ఉండగా 2/3 కోరం అవసరం ఏదైతే ఉన్నదో ఆ 2/3 కోరం అనగా 17 మంది సభ్యులు హాజరైనారు. తదుపరి మినిట్స్ టేకప్ చేయడం జరిగింది. అట్టి ప్రత్యేక సమావేశంలో 17 మంది చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాసాన్ని బలపరుచున్నారు. ఇప్పుడు పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవి గారి పైన ఇచ్చిన అవిశ్వాసం మీద జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు డేట్ ఇవ్వడం జరిగింది. అంటే స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేస్తూ మేము పెట్టిన అవిశ్వాసం నిరూపించుకోవాలని వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన డేట్ మీద మేము మెజార్టీ కౌన్సిలర్లం 2/3 మెంబర్స్ అందరము అటెండ్ అయ్యి మేము పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచినాము. మేము నెగ్గినట్టు ఇవాళ అక్కడ స్పెషల్ మీటింగ్ లో నిరూపణ